ఈరోజు మనం చూడబోయే గ్రామం ఇందుపల్లి. ఈ గ్రామంలో వీధులు, ఇళ్ళు 150 సంవత్సరాల క్రితం ఎలా నిర్మించారో అదే విధంగా ఇప్పటికీ అలానే ఉన్నాయి. ప్రతి వీధి పాత ఇంటి నిర్మాణాలతో ఎంతో అందంగా కనిపిస్తుంది. అలాగే ఎంతో విశిష్టత కలిగిన ఆలయాలు ఈ గ్రామంలో ఉన్నాయి. ఆవుల సంరక్షణ కరువైన ఈ రోజుల్లో ఈ గ్రామంలో ఆవుల సంరక్షణ కోసం ఏర్పాటైన గోశాలల్ని చూడొచ్చు. ఇక ఈ ఇందుపల్లి అనే గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉంది. ఈ గ్రామం కోనసీమలోని ముఖ్య పట్టణమైన అమలాపురానికి చేర్చి ఉంటుంది. అంటే అమలాపురానికి 4 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది. ఇక మనం ఇందుపల్లి గ్రామం గురించి చెప్పుకున్నాం కదా. ఈ గ్రామంలో ప్రతి వీధి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అంటే పూర్వకాలం పెంకిటిల్లు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పటికి అదే విధంగా ఉన్నాయి. ఒకసారి చూద్దాం. స్టార్టింగ్లో అయితే లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి, 2 వీధులు అయితే వచ్చినాయి. ఒకసారి 2 వీధులు ఎలా ఉన్నాయో చూసి గ్రామం గురించి ఒకసారి అడిగి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మిగతా గ్రామం ఏ విధంగా ఉందో ఏంటో చూద్దాం. మనం ఇప్పుడు ఈ వీధి చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసరికి దాని ఆపోజిట్లోనే ఇంకో వీధి ఉంటుంది. ఈ వీధి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ వీధి కూడా చూద్దాం. నమస్తే అండి. అంటే ఇందుపల్లి అనేసరికి బాగుంటది అని చెప్పొచ్చాము. ఈ వీధి చాలా బాగుంది. అంటే ఇంకా పెంకిటిల్లు అలాగే ఉంచడానికి కారణం ఏంటంటారు? పురాతన కాలం నుంచి వచ్చినాయి అలా ఉన్నాయి. ఎవరు మార్చలేదు పెద్దగా. ఇంకా బాగుంటది అంటారు. పక్క వీధి 2 వీధులు ఉన్నాయి. ఆ పక్క వీధి కూడా బాగుంటుంది. ఇలాగే పెంకిటిల్తో సేమ్ ఇలానే ఉంటాయి. శివాలయం వీధి అని ఒకటి ఉంటుంది అక్కడ. శివాలయం కూడా చాలా ఫేమస్ ఇక్కడ ఈ ఊరికి. మామూలుగా ఏమిటంటారు శివాలయాన్ని? శివాలయం. అలాగే అంటే మనకి పక్కనే అన్ని తోటలు ఎక్కువ ఉన్నాయి. లంకలు అంటారు. ఇంకా లంకలు ఏమంటారు మామూలుగా. ఓకే సరే, ఓకే, థ్యాంక్స్ అండి.
సార్ నమస్తే అండి. అంటే ఇందుపల్లి చాలా బాగుంది, పెంకిటిల్లు అయ్యి అందరూ అలా ఉంచారంటారా? కొన్ని ఉన్నాయండి. ఇలాగ మన గొరువు కేసు ఒక 5 ఇల్లు ఉంటాయి. ఓకే. ఇలాగ ఒకటి ఉంటుంది, ఇలాగ 3 ఇల్లు ఉంటాయి బ్రాహ్మణులకి తీసి. ఇదైతే 19 భూములు కట్టారు. ఇదండి ఇదండి ఒకసారి చూపిమూళ్ళలో కట్టారండి. ఎవరిదండి ఇది? ఎవరిదండి ఇది? ఇది కౌంట్లదండి. కౌంట్లా? పక్కన కూడా ఇంకోటి ఏదో రఘురామయ్య, అది అది ఇంకా ముందు కట్టుంటారండి. రాఘవయ్య నిలయం. రాఘవయ్య బాగున్నాయి పాత ఇల్లు, మేడలు అన్ని చాలా ఉన్నాయి మీ ఊర్లో. ఇంకా లోనికి వెళ్ళాలైతే మీరు ఇంకా లోనికి వెళ్ళాలంటారా? ఇంకా లోనికి వెళ్తే మీకు ఐడియా ఉందండి ఆ ఇల్లు ఎప్పుడు కట్టారా ఏమన్నానే? మేము పుట్టలేదండి అప్పుడు మేము పుట్టలేదండి. 5 రూపాయల పని. ఏది? కొబ్బరి పనికి అండి. కొబ్బరి పని 5 రూపాయల రేట్లో చేసేవారు. వాళ్ళ దగ్గర 5 రూపాయల రేటు పని చేసేవారు. వారానికి 35 అంటే పని చేసేవారండి వాళ్ళ దగ్గర. నాకు 14 రూపాయలు ఇచ్చారు వారానికి. మీకు 14 రూపాయలు ఏం చేసేవారండి? 2 రూపాయలు. అదే కొబ్బరికాయ ఒలిపండి. మామూలు ఏదో కొబ్బరి కొడతాం. ఇంటికి వెళ్ళకండి, గోసాల వెనకాలండి. అందులో చేసేవారు మాట. చెక్క మంగయ్య గారని అక్కడ నాకు 30 వస్తుంది. ఎవరు ఉంటారంటారండి ఇలా? లేదండి, ఆయన చనిపోయాడు. ఓకే ఓకే. అందుకే మొత్తం బ్లాక్ అయిపోయింది కోడల్లో. ఎవరండి ఊర్లో ఎక్కువ అంటే ఏమైనా పనులు చేయించిన వాళ్ళు ఎవరైనా ఇందుకు? మనం చూసాం కదా ఈ గ్రామంలో వచ్చేసరికి ఇది మా మండువాలోగులు ఇల్లు. ఇంకా ఉన్నాయి మండువాలోగులు ఇల్లు. సార్ నమస్తే అండి. సార్ అంటే మండువాలోగులు ఇల్లు ఎక్కడో కానీ కనిపించట్లేదు, ఉన్నాయి చాలా మంది తీసేస్తున్నారండి. అసలు ఈ మండువాలోగులు ఇల్లు ఎవరు కట్టించారంటారండి? ముత్తాతలు కట్టించారు. ముత్తాతలు ఎన్ని సంవత్సరాలు అవుతానండి? 150 సంవత్సరాలు దాటేది. 150 సంవత్సరాలు. మట్టి మొత్తం మట్టి మీరేమైనా చేయించారండి? ఈ మధ్యన 3 సంవత్సరాలు అవుతుంది సిమెంట్ లో చేయించాను. ఓకే ఓకే. 150 సంవత్సరాల క్రితం హౌస్ మట్టి ఇది. మీ తాతయ్య గారు అప్పట్లో ఎలా కట్టారు ఏమన్నా చెప్తారా? ఐడియా? అది మనం చెప్పలేము, తెలియదు అసలు. ఓకే. మీ తాతయ్య గారు ఏనంటారా ముత్తాత గారా? తాతలే. ఓకే. ఇది హాల్ అంటే 2 పోర్షన్లు అంటారా? అంటే మొత్తం 3 పోర్షన్లు అండి. 2 పోర్షన్లు ఒకటి, ఓ పోర్షన్ ఒకటి. ఓకే. మీరు ఏం చేస్తారు సార్? నేను కాఫీ పొడి బిజినెస్ చేస్తాను. ఓకే. కాఫీ పొడి అండి. షాప్ ఎక్కడ ఉందో? అమలాపురం. అమలాపురం. ఈ రోజు సెలవేమో సండే? లేదండి, మంగళవారం సెలవు. మీకు మంగళవారం సెలవు. ఓకేనండి. ఓకే. ఇది మండువా మాట అండి. అంటే ఇంత కలపాది ఇప్పుడు ఎవరు కట్టాలన్నా అవ్వదు కదండి.
ఈ ఇందుపల్లి గ్రామానికి సంబంధించి ఏంటంటే ఇక్కడ శివాలయం చాలా ఓల్డ్ శివాలయం. ఇది పంతులు గారు ఎక్కడే ఉన్నారు సార్? అంటే ఇది చాలా ఓల్డ్ శివాలయం అంట కదా? చంద్ర ప్రతిష్ట. ఓకే, ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ ఇది? తరాలు దాటే. మీరు ఇక్కడ అర్చక మీరే చేస్తారండి? ఓకే, చూడండి సార్. ఇదే టెంపుల్ వాకల గారు దడ్డవారం కోటిపల్లి పేరు. అంటే ఇదే టెంపుల్ అండి? ఇదే టెంపుల్ చంద్ర ప్రతిష్ట. ఓకే ఓకే, చంద్ర ప్రతిష్ట అన్నమాట. చంద్రుడు అంటే చంద్ర ప్రతిష్ట అంటే ఎలా జరిగింది అంటారు అప్పుడు? అప్పుడు మరి నాకు తెలియదు. ఓకే, చంద్ర ప్రతిష్ట అన్నమాట. చంద్రుడు ప్రతిష్ఠ. చంద్ర ప్రతిష్ట నేను చూద్దాం. అలాగే ఉందిలేండి గుడి, చాలా పెద్ద టెంపుల్. ఈ మధ్య పెయింట్లు వేసిన మీకు ఎలా కనపడుతుంది? పాత గుడే. ఓకే ఓకే, మీకు పెయింట్లు వేసే బాగుందండి ఇప్పుడు. భక్తులు వేయించారన్నమాట. అబ్బా, గాలిగోపురం మళ్ళీ ప్లాస్టింగ్ చేయించి ఉండేది. మీరు అంతనా? ఆ గాలిగోపురం ఊళ్ళో గ్రామస్తులందరూ కలిపి బాగుంచారు. చాలా పెద్దది గుడి. ఇవాళ కళ్యాణం ఉండి మహాశివరాత్రి ఆదివారం. చింతామణి గణపతి ఉంది ఏంటండి? ఆయన పేరు పూర్వం నుంచి కూడా చింతామణి గణపతి. అదేంటి అంటే చింతామణి గణపతి అని ఉంది కదండి? అంటే ఎక్కడ కనిపించదు, గణపతి అని కనిపిస్తూ ఉంటది. అంటే ఎందుకు అలా వచ్చిందంటారు పేరు? మీకు తెలియదు మాట, అప్పటి నుంచి అలా ఉంది చింతామణి గణపతి అని. ఓకే, ఇంకెవరిని అడిగినా తెలియదేమోనండి అసలు ఆ పేరు ఎలా వచ్చింది. ఓకే ఓకే, ఉమా సోమేశ్వర స్వామి. మేము అక్కడ దగ్గర రావచ్చు కదండి? ఓకే, చంద్రప్రదేశ్ మటన్ స్వామి. అంటే స్వామి లింగం చాలా చిన్నగా ఉంది. ఓకే, మనకు ఆకలి గారు కూడా ఆనపట్నం ఐటు ఈశ్వరవాద చిన్నదే. ఓకేనండి. ఓకే, ఆకలి గారు పేరూరు కూడా అంతే. పేరూరు కూడా దడ్డవారం కూడా అంతే. కోటిపల్లి కూడా అంతే. సోమవారం ఎక్కువ వస్తారంటారు భక్తులు? సోమవారం ఎక్కువ ఉంటాయి. మరి వెళ్ళండి ఉగాది గట్టిగా ఉంటుంది. మధ్యాహ్నం మాకు పంచాభిషేకం ఉంటుంది. స్నానం చేసేది ఇవ్వండి. అక్కడ స్నానం చేయాలి చంద్రలో అక్కడ తీసుకెళ్తారు. సరే, ఓకే, థ్యాంక్స్ అండి.
నమస్తే అండి. అంటే ఇందుపల్లి అంటే ఈ తోటల మధ్యన ఇల్లులన్నీ బాగుందండి. అంటే ఎక్కువ వ్యవసాయం పండుతుంది అంటారు ఈ ఊర్లో? వ్యవసాయం పండుతుంది. కొబ్బరి మొక్కలు అవి పండిస్తాం. కొబ్బరి మొక్కలు మీరేం చేస్తారు? కొబ్బరి మొక్కలు వ్యవసాయం పని చేస్తాం. ఓకే. మనకి దగ్గర ఏంటంటే టౌన్ ఇక్కడికి? టౌన్కి అండి అమలాపురం అండి. అమలాపురం వెళ్ళి. ఓకే. ఇది హై స్కూల్ అండి? ఇది హై స్కూల్ అండి. పెంకిటిల్లు కూడా బాగానే ఉంచారండి ఊరంతా? బాగానే ఉన్నాయండి. ఫ్యామిలీ కదండి, ఏదో ఫ్యామిలీ అండి మాట. హై స్కూల్ ఎలాగండి? హై స్కూల్ దాటి నుంచి ఉందనుకోండి. తాళం వాచ్మెన్ లేడండి. వాచ్మెన్ ఇంత డౌన్ లో ఉంది ఏంటండి మొత్తం? ఇవన్నీ తేలయాలండి, రోడ్లు వేయాలండి. తెలుసండి నోటెడ్ ఇది. నోటెడ్ బాగుందండి. ఊర్లో బిల్డింగ్స్ కూడా చాలా మోడల్ బిల్డింగ్స్ ఉన్నాయండి. ఎక్కువ బ్రాహ్మిన్స్ ఉంటారు? బ్రాహ్మిన్స్ అంటే మామూలు సెట్ బజ్జీలు కాపులు అందరూ అండి క్యాస్ట్ లో ఉంటారండి. ఎస్సీలు. ఎక్కువ పొలాలు ఎక్కువ ఉంటారా? పొలాలు ఉంటాయి చుట్టూరు. తోటలో ఉన్నాయి? తోటలు, కొబ్బరి తోటలు. ఓకే. ఇప్పుడు ఉన్న తోటలో ఉడిసేళ్ళు అవి కప్పెట్టేస్తున్నారు కదండి. ఇప్పుడు ఈ కొబ్బరి తోటలు అంటే ఇప్పుడు ఇళ్ళ కోసం అవి, ఇల్లు స్థలాల కోసం అవి కొట్టేస్తున్నారండి. ఓకే. ఓకే. గుండి వద్దు మనకి చెట్లు కూడా కనపడవండి ఇంకా. ఓకే. హై స్కూల్ ఎలా మాట? ఇలా దోమ ఉందండి. లేడండి, భోజనకి వెళ్ళి ఉంటాడు. గుడి అండి సార్. ఇది కనిమమ్మ. అక్కడ సరస్వతి గుడి ఉందండి. అదే శివాలయం అండి. శివాలయం శివాలయం ఇప్పుడు వెళ్ళామండి. పంతులు గారు చూపించారండి. ఇప్పుడు ఎంట్రన్స్ ఇప్పుడు దారి ఇదండి హై స్కూల్. హై స్కూల్కి అదే అండి దోమ. నెక్స్ట్ ఇప్పుడు ఇది కట్టిన తర్వాత అండి ఇలాగా అలాగే ఇస్తారండి దోమ మాట. ఇస్తాను పిల్లలకి. ఇప్పుడు ఈ కడుతున్నారు, బాత్రూమ్లో కడుతున్నారు. మీరు ఏం చేస్తారన్నారు ఇందాక? నేను వ్యవసాయం పని అవి చేస్తాను. ఇప్పుడు మరి మధ్యాహ్నం భోజనానికి వచ్చారంటారా? మధ్యాహ్నం భోజనం వచ్చాను. ఎక్కువ ఏం పండుతుంది? కొబ్బరి అంటారా? కొబ్బరి తోట, అదే కొబ్బరికాయ మామూలు ఇంకా అన్ని అంటి తోటలో అండి. అన్ని పండుగ అంటారా? హై స్కూల్ అండి. ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందండి? ఇది అంతానండి అక్కడికే. ఓకే. మామూలుగా ఫస్ట్ క్లాస్ నుంచి 10th దాకానండి. పరిస్థితులు మాత్రం అమలాపురం కానీ పేరుడు కానీ రాయంతం. పేరూరు దగ్గర అండి. పేరుడు అమలాపురం రాస్తారండి. అంటే ఎక్కడిద్ది అక్కడ రాస్తారండి. ఓకే. శివాలయం చేర్చు. ఇక ఈ ఇందుపల్లిలో ఏంటి అంటే మండువాలో ఇల్లు చాలా కనపడుతున్నాయి. ఒక్కో ఇంటికి ఒక మోడల్ ఉన్నాయన్నమాట స్తంభాలు. ఇంటికి ఒకలా ఉంటే వేరే ఇళ్ళకి ఒకలా. మొత్తం ఊరంతా కూడా చాలా బాగున్నాయి హౌసెస్ అయ్యి. ఒకసారి హాల్ కూడా చాలా పెద్దది ఉంది. ఒకసారి బయట నుంచి చూద్దాం. ఈ ఇందుపల్లి గ్రామంలో ఏంటంటే సరస్వతీదేవి ఆలయం కూడా ఉంది. ఎక్కువగా మనకు తెలుసు కదా, విద్యాభ్యాసం చేయించినప్పుడు ఈ ఆలయానికి చుట్టుపక్కల గ్రామస్తులందరూ వస్తూ ఉంటారు అన్నమాట. అమలాపురం దగ్గర నుంచి చూసుకుంటే ఇంత పెద్ద ఆలయం ఎక్కడ లేదంట, ఈ ఇందుపల్లిలోనే ఉందంట. ఒకసారి సరస్వతీదేవి వారు ఏ విధంగా ఉన్నారు ఏంటో చూద్దాం. ఎవరు వేస్తారండి? ఓకే, చాలా బాగుంది వేన కూడా ఇది. ఓకే, ఎవరు మీకేమన్నా టచ్ ఉందండి వేనా? మీకు టచ్ ఉందా? ఎవరండి? ఎవరు బయట వాళ్ళు ఎవరైనా? ఆవిడ వాయింతుందండి. దసరాలు బాగుంటుంది. దసరాలు తర్వాత ఓకే ఓకే ఓకే. అక్షరాభ్యాసానికి మీకు
ఈ ఊరి గ్రామ దేవత మాట ఎవరండి? మావులు. ఎప్పుడు జరుగుతుందండి జాతర? అది జూన్ నెలదండి. ఓకే, కొత్త కడుతున్నారంటారా? పాత కూడా తీసేసండి, కొత్త కూడా చాలా బాగా చేస్తున్నట్టున్నారు. బాగా చేస్తారు, ఇవన్నీ చేస్తున్నారు మాట. మావులమ్మ అండి, ఇందుపల్లి మావులమ్మ అంటే. జూన్ నెలలో ఏమైనా డేట్ ఐడియా ఉందంటారా? డేట్ ఐడియా లేదండి, జూను. ఓకే, బాగా చేస్తారేమో. బాగా చేస్తారండి, బాగా చేస్తారు. అమ్మవారి ప్రతిష్ఠ కూడా కొత్తగా ప్రతిమ కూడా చాలా పెద్దది. పెద్ద దూరం చిన్న ఉండే తీసేయారు మన పెంగిడీలు ఉండే. అంటే నైవేద్యం రోజు పెడతారండి? ఎవరు నైవేద్యం పెడతారండి? ఎవరు పెడతారు? ఆసదులు ఉంటారు కదా, ఆసదులు పెడతారు. ఓకే, చాలా బాగుంది. ఆసదులు పెడతారండి, నైవేద్యం పెడతారు. పెయింట్లు వేసిందనమాట. ఇందుపల్లి గ్రామంలో గోశాల కూడా ఒకటి ఉంది. అంటే ఆవులు మొత్తం అన్ని ఈయనే మెయింటైన్ చేస్తూ ఉంటారంట. ఆయన పేరు అది ఒకసారి అడుగుదామండి. మంచి జాతి ఆవులు ఉన్నాయండి అన్నీ. ఎవరండి? నాగబాబు. అంటే మామూలుగానేనండి? మామూలుగానే. ఎన్ని పాలు అన్ని దేనికంటారు? మళ్ళీ పాలు అవి ఇస్తారు, దోలకాయ ఇస్తారండి, ఎప్పుడన్నా మేపుతారండి. అంటే కొంతమంది ఏంటంటే పాలు ఇవ్వని ఉంటే బయటకి ఆలకేళ్ళకి అమ్ముతూ ఉంటారు కదా, అలా కాకుండా అలాగే మెయింటైన్ చేస్తారండి. ఓకే, నాగబాబు. ఓకే, నాగబాబు గారు. వాళ్ళ నాన్నగారి పేరు భవన్ గారు అంటాం అనమాట. మీరు భవన్ గారు అంటారు. ఇదిగో దత్త హనుమాన్ ఉంది ఏంటంటే, దత్త హనుమ గోశాల ఇందువల్ల అందా తీసు. ఓకే, అన్ని రకాల జాతులు ఉన్నాయి. ఇంటి పేరు ఏదో పేరు అండి, గుర్తులేదు ఆయన. నాగబాబు ఇంటి పేరు. అది ఏంటంటారా? ఇదంతా పేడ అంటారా? తీయలేదని ఇంకా బాగు చేస్తారు. అది అవన్నీ సంచులతో కట్టారు కదా, అది పిడకలండి. పిడకలు మంచిది కదా, యజ్ఞాలకి వెళ్తుంది. వెళ్తుంది. ఓకేనండి. చూపిందా? ఎక్కడండి? ఇక్కడ ఎదరండి. వెళ్దానండి. మాట్లాడితే మరి ఎంత చేస్తాను చేస్తా. రోజుల్లో ఏంటి అంటే ఆవులు అనేసరికి పాలు ఇచ్చినని చెప్పి వాటిని మేపుతున్నారు. పాలు ఇవ్వనని చెప్పి పాలు ఇవ్వనుకున్న తర్వాత వాటిని బయట వదిలేయడమో లేకపోతే వేరే చోట అమ్మేయడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఇలాంటివి జరగకూడదని నాగబాబు గారు ఆయన పేరు, సార్ పేరు వచ్చేసరికి
గోశాలు పెట్టి ఇంచుమించు 70-80 ఆవుల దాకా ఆయన సంరక్షణ చేస్తున్నారు అన్నమాట. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, మీ పూర్తి పేరు ఏంటండి? నా పేరు గోవిందవర్జుల దుర్గా నాగేంద్ర భాస్కర శర్మ అండి. ఓకే. ఈ రోజుల్లో గడ్డే దొరకట్లేదండి, అంటే చాలా కష్టమైపోతుంది. ఇంటి దగ్గర ఒక ఆవు 2 ఆవులు మేపాలంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ గోశాల దగ్గరికి మేము వెళ్ళాము, ఇక్కడ మీ హౌస్ అని చెప్పి మీ ఇంటి దాకా వచ్చాం. ఇన్ని ఆవులు మీరు ఎలా మేపగలుగుతున్నారు అసలు? అంటే నేను ఇక్కడ మాదైతే అమలాపురం మండలం సాకూరు గరువు మాది. నేను ఇక్కడే ఉంటాను. ఈ చుట్టుపక్కల 4-5 గ్రామాలకు పురోహితం చేస్తూ ఉంటాను. ఓకే ఓకే. ఈ పురోహితం చేస్తూ ఉన్నటువంటి పరిధిలో గోవుల మీద మక్కువ నా చిన్నతనంలో నాకు 8వ ఏట నుంచి బాగా మక్కువ వచ్చింది గోవుల మీద. అయితే గోవులు సనాతన భారతీయ సాంప్రదాయంలో దేవతా స్వరూపాలు అని మాకు వేదాలు చెబుతూ ఉంటాయి. వేద ప్రమాణంగా అటు దేవతలకి ఇటు మానవులకి కూడా ఎప్పుడూ క్షేమం కలగజేసేటటువంటి పాలిచ్చే జంతువులు గోమాతలు. అయితే పాలిచ్చే జంతువుల్లో అటు మేకలు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి. కానీ దేవతా స్వరూపంతో కొలుచుకునేటువంటి పశువు మాత్రం గోమాత. అయితే అత్యంత సహనంతో కూడుకున్నవి లోకంలో 3 బాగా సహనంతో ఉన్నవి. 1 జన్మనిచ్చిన తల్లి, 2 గోమాత, 3 భూమాత. వీటికి మాత అనే శబ్దం వచ్చింది అంటే వాటికి సహనం ఉండి వాటి ద్వారా లోకానికి క్షేమం కలిగితేనే మాత అనే శబ్దం వస్తుంది. అయితే ఆవుల మీద మక్కువతోటి సరదాగా ఇష్టంగా పెంచుకునేటటువంటి పరిస్థితుల్లోంచి నాకు పూర్తిగా అవగాహన వచ్చి వ్యవహారం లోకం తెలిసే సమయానికి ఈ గోవులన్నీ కోతకెళ్ళిపోతున్నాయి అన్న విషయాలు బాగా మనసు కలచవేసే బాగా. ఈ కలచవేసినటువంటి సమయంలోనే మనమే ఎందుకు పోషించకూడదు ఆవుల్ని అనుకునే పరిస్థితుల్లో నాది చాలా పెద్ద కుటుంబం, అంటే ఎక్కువ జనాభా ఉన్న కుటుంబం నాది. నేను కుటుంబం మొత్తం నేను ఒక్కడనే ఆధారం. ఇంత వ్యవస్థ చేసుకుంటూ మనం గోవులను పోషించగలమా అనుకునే పరిస్థితుల్లోంచి 1-2 ఆవులతో మొదలు పెట్టామండి. ఇక్కడే మాకు పెద్ద పూర్వం పాత పాక ఉండేది. ఈ పాక ఉన్నప్పుడు ఆ పాకలో 4-5 ఆవులు 3 ఆవులు అలా ఉండేవి. నేను పురోహితం కాబట్టి ఎవరో ఒకరు మాకు దానంగా ఇవ్వడం, నాకు నచ్చింది ఏదైనా ఉంటే ఒక 5-10 వేలు కొనుక్కుని మేపడం ఇలాంటివి జరిగేవి చిన్నప్పటి నుంచి. ఇలా జరుగుతూ ఉన్న సమయంలో ఈ గోవులన్నీ కోతకెళ్ళిపోతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో మనకి పాలు ఇచ్చినంతకాలం పాలు తాగుతున్నాం, పాలు తాగి పాలు బొట్టుపోయిన వెంటనే ఈ గోవుల్ని కోతకు అమ్మేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అందువల్ల గోవు రక్తం చెందినటువంటి నేల ఏనాటికి సుభిక్షంగా ఉండదు. ఎందువల్ల అంటే వేదాలు కూడా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఎక్కడైతే గోవులు బ్రాహ్మణులు సంతోషంగా ప్రయాణం చేస్తూ ఉంటారో ఆ ప్రాంతాలన్నీ సురక్షితంగా ఉంటాయని వేదం చెబుతోంది. ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు మనం ఒక 4 ఆవులతో మొదలు పెట్టామండి. ఇక్కడే పాకలో ఉండేది. తర్వాత నాకు ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నాకు ఈ గోవులను ఎక్కువ పోషించడం వల్ల రకరకాల ఇబ్బందులు తీసుకొచ్చారు. అంటే నా ప్రాణం అంతా గోవుల్లో ఉంది. నేను ఉండాలి భూమి మీద అంటే నాకు చుట్టూ గోవులు ఉండాలి, లేకపోతే నేను బతకలేను. అటువంటి పరిస్థితుల్లోంచి ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కొంచెం నన్ను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. మా ఊర్లోనే ఎక్కువ ఆవులు మేపుతున్నారని, పేడ వాసనకని, గడ్డి వస్తుందని, టాటలు తిరుగుతున్నాయని. అంటే అది మంచి అని వాళ్ళకి తెలిస్తే వాళ్ళకి ఇబ్బంది ఉండదు, వాళ్ళకి మంచి పరంగా ప్రయాణం లేదు కాబట్టి మనం ఇంకా విషయాలు ఇలా నాకు ఉన్న ప్లేసులో నాకు 4-5 ఆవులు మించి పట్టదు. సరే వీటిని తీసే ఉద్దేశం నాకు లేదు. ఇల్లు కూడా సుమారుగా నేను 40-50 లక్షలతో కట్టుకున్నాను. దాన్ని కూడా అమ్మేసి ఆ అమ్మగా వచ్చిన డబ్బులతో గోశాల కట్టాలని చెప్పి సిద్ధపడ్డాను. నేను ఇల్లు అమ్మడానికి కూడా సిద్ధపడిపోయాను. ఇంక ఇల్లు బేరం అయిపోతుంది అన్న పరిస్థితికి వచ్చేటప్పటికి మా శిష్యుడు ఒక ఆయన ఇంకా హనుమాన్ బుజ్జి గారని ఆయనకి ఫోన్ చేసి ఇలా ఆలోచన ఉంది అంటే, ఇల్లు అమ్ముకుంటే ఎలాగండి, స్థలం కావస్తే మేము ఏర్పాటు చేస్తాం, మా ఇందుపల్లిలో మీరు గోశాల పెట్టండి, మీ సాకూరులో అవకాశం లేకపోతే అంటే అప్పుడు ఆ స్థలం చూసి ఇందుపల్లి గ్రామంలో ఆయన సహకారంతో ఆయన స్థలం ఇస్తే ఆ స్థలంలో మేము ఆ దత్త హనుమా గోశాల అని చెప్పి నామకరణం చేసి ఈ 5 ఆవులతో స్టార్ట్ చేసినటువంటి గోశాల చుట్టుపక్కల ఒక 20 గ్రామాల్లో మాది గోరక్షా దళని ఒక టీం ఉందండి మాకు. నేను ఏ ఊరు కావాలో ఒక 2 చెప్పిన గోవుల మీద నాలా పిచ్చిగా ఉన్న వాళ్ళని పిచ్చిగా ఉన్న వాళ్ళని అంటే ఇష్టంగా అర్ధరాత్రి అపరాత్రులు లేదు ఎలా ఉన్నా సరే గోవు యొక్క రక్షణ కోసం వెళ్ళాలి అని. అంటే బయటకి ఎక్కడికైనా వెళ్తే మీకు రిపోర్ట్ ఇస్తారు. ఎక్కడ ఆవులకి యాక్సిడెంట్ అయినా, ఆరోగ్యం బాగోపోయినా, కోతకెళ్ళిపోయి ఆవులు మాకు కంటపడినా వాళ్ళు ఆపి నాకు ఫోన్ చేస్తారు. నేనే వెళ్ళి యాక్షన్ తీసుకుని ఆ వాటిని కాపాడుకునే ప్రయత్నం. ఇలా ప్రయాణం చేస్తూ సుమారుగా 110 ఆవులు చేసామండి మేము మా గోశాలలో. ఇప్పుడు మీ దగ్గర 150 ఉన్నాయి. 110 ఆవులు ఉన్నాయండి. ఈ 110 ఆవులకి మాకు ఏమైందంటే మాకు సంరక్షణ చాలా
కష్టమైపోతుంది. నేనా పురోహిత వృత్తి చేసుకుంటూ వచ్చిన రూపాయలన్నీ గోవులకు పెట్టాలి, మనకే ఓపిక సరిపోవట్లేదు. దాతలా చొరవగా ముందుకు రావట్లేదు. ఓ గృహప్రవేశం చేయాలంటే ఆవు కావాలి, పాలు పొంగించాలంటే ఆవు పాలు కావాలి, ఒక పెళ్లి చేయాలి కన్యాదానం అంటే ఆవు పాలు కావాలి, అన్నిటికీ ఆవు పాలు కావాలి. కానీ మేపడానికి మాత్రం ఆవులు అక్కర్లే. ఇవాళ 10 ఎకరాల భూస్వామి ఆవును పోషించట్లేదు, 5 ఎకరాల భూస్వామి ఆవును పోషించట్లే. మరి ఇలాగా ఆవుల్ని పోషించడానికి మనసు రానిటువంటి వాళ్ళందరూ కూడా ఆవుల ద్వారా వచ్చే ద్రవ్యాలు ఏది వాడడానికి ఉపయోగం లేదు, వాళ్ళకి ఉపయోగపడేంత అవసరం లేదు. నేనైతే అంత కరాఖండిగా చెబుతాను. ఖచ్చితంగా నువ్వు గోవుని ఎంతవరకు పోషించగలవు, పోషణకి సిద్ధమైతేనే గోవు ద్వారా వచ్చేవి వాడుకో, నువ్వు లేకపోతే నీకు వాడే అధికారం లేదని చెబుతున్నాను. అంటే అలాగైనా గోవులను సంరక్షిస్తారు. నేను అందరికీ ఏమిటంటే ఇంటికో గోమాత ఉండాలి. నా నినాదమే ప్రధానంగా ప్రతి ఇంటికి గోమాత ఉండాలి. ఆ గోమాత నా గోశాల నుంచి వెళ్ళింది అయి ఉండాలి, లేదా ఊరికో గోశాల కట్టాలి అన్న ఆలోచనతోటి మేము నా యొక్క ఆశయం, జీవితాశయం. ఇలా చేస్తున్నటువంటి ప్రయాణంలోనే ఎక్కడైనా కోతకి వెళ్ళిపోతున్న ఆవులు నాపడం, అనారోగ్యంతో ఉన్న వాటిని నాపడం, కొంతమంది పాలు ఇచ్చే 4 చనికట్లు కూడా కొన్ని పాలు రాకపోతే కోతకు అమ్మేస్తున్నారు. కొనుక్కునే వాళ్ళు 4 ధారలు లాగుతారు. ఇప్పుడు ఇందులో మాకు ఉన్న ఆవుల్లో ఈ ఆవు ఉందంటే మమ్మల్ని మనుషుని పాలు తీయనివ్వదండి, దూడనే తాగనిస్తుంది. ఇది కోతకి వెళ్ళిపోతుంటే దీన్ని ఆపేము మేము మేపుతున్నాం. దానికి పొంగనూరు చేయించాం, పొంగనూరు దూడ పుట్టింది. అది అండి అవతల నుంచి రెండోది. ఆ పెద్ద ఆవుకి 2 శనగట్లే పాలు వస్తాయండి, ఇంకో 2 శనగట్లు పాలు రావు. దాన్ని కోతకి వెళ్ళిపోతుంటే మేము ఆపి మేము పట్టుకొచ్చి కొన్ని పట్టుకొచ్చి 2 శనగట్లతో పాలు రాకపోవడంతో అమ్మేద్దాం, వాళ్ళు కోతకి అమ్మేస్తుంటే మేము పట్టుకొచ్చామండి. అలాగే ఈ దూడ కూడా మాకు కోతకి వెళ్ళిపోతుంటే పట్టుకొచ్చామండి. దీని తల్లి అయితే ఇదండి. నేను కొనేసుకుంటున్నాను, నేను డబ్బులు ఇచ్చి కొనుక్కుని పట్టుకొచ్చి వాటిని పోషిస్తున్నాను. మా ఇష్టం అంటారు. నేను వాళ్ళకి ఎంత కావాలో అంత డబ్బులు ఇచ్చేసి వాళ్ళు 15,000 అంటే నేను 16,000 ఇచ్చి ఆవును కొనుక్కుంటాను, పట్టుకొచ్చి మేము పోషణ చేస్తూ ఉంటాం. అయితే మాకు పరమేశ్వరుడు దేవాళ్ళు ఏమిటంటే ఇదిగోండి ఈ ఆవు ఉంది తల్లి, ఎలా ఉండు, ఇదిగోండి ఈ గోమాత ఉంది. ఇది ఒక పెద్ద భూస్వామిదే. వాళ్ళు దానికి సంరక్షణ సేవ చేయలేక ఇబ్బంది పడుతూ ఉన్న సమయంలో వాళ్ళు మాకు గోశాలకి రిఫర్ చేశారు. మా దగ్గర ఒక ఆవు ఉందండి, మేము పోషించలేకపోతున్నాం, ఈ మాత్రం సైజు ఆవునే మేపలేకపోతే పెద్ద ఆవులను ఏం పోషించగలరండి? అక్కడ గోశాల చూసాం కదా. అవునండి, ప్రతి ఆవు పెద్ద ఉంది, ఆ ప్రతి ఆవు కూడా కడుపు ఎక్కడ ఇది లేదు, అన్ని ఫుల్ గా. అవునండి అవునండి, గడ్డి కొంచెం కొంచెం పెడితే ఈ టైప్ ఉండవండి ఆవులు. అవునండి, ఇవన్నీ కూడా పుష్కలంగానే కనపడుతుంది తప్ప ఏది లోటుగా కనిపించట్లేదు. అవునండి. అయితే మాకు అది మా ఇంటికి వచ్చేటప్పటికి కలుపుతూ ఉందండి. అది వాళ్ళకే తెలియదు, మాకు తెలియదు. ఆ చిన్నావు దానికి మాకు మీనేచర్ జాతి సంబంధించినటువంటి పొంగనూరు కన్నా ఇంకా చిన్న జాతి మీనేచర్ అంటారు. చిన్నదండి, ఇది పొంగనూరు అండి, ఇది పొంగనూరు, ఇది పొంగనూరు అండి. ఇది వెనకాతలది, ఇది కూడా పొంగనూరే అండి. అది వీటికన్నా ఇంకా చిన్నదండి, వయసులో చిన్నది, సైజులో కూడా చిన్నది. అంటే మా ఆశయం ఏంటంటేనండి, మేము ఆనందం పడ్డది ఏమిటంటే కోతకి వెళ్ళిపోతున్న ఆవుని ఆపగలిగాం, 2 కడుపుతో ఉన్నామని ఒకటి కాపాడగలిగాం. 2 రకాలు ఆనందాలు మాకు కలగజేశాడు భగవంతుడు. ఏం చేశాడు, చక్కటి జాతి అయిన దోడిని మా గోశాలలో పుట్టేలా చేశాడు. అయితే మాకు అక్కడ దత్త హనుమ గోశాల నిందుపురలో పెట్టినటువంటి గోశాలలో ఎక్కువ క్రౌడ్ అయిపోవడంతో నేను మొన్న రైతుల మీటింగ్ పెట్టి సుమారుగా 40 ఆవుల్ని రైతులు మేపుకునే వాళ్ళందరికీ కూడా కలెక్టర్ గారి చేతుల మీద ఇదేనండి, కలెక్టర్ గారి చేతుల మీద ఇచ్చినటువంటి అవార్డు అయితే ఇదండి. ఇది డొక్కా సీతమ్మ గారు డొక్కా సీతమ్మ కీర్తి పురస్కారాలు అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది కలెక్టర్ గారి చేతుల మీద ఇచ్చిందండి. ఇది ఇది మా గోశాలకు వచ్చాయని చెప్పని మళ్ళీ కొంతమంది ప్రత్యేకంగా సన్మానం లాంటిది పెట్టుకున్నారు. నేనైతే ఇవన్నీ కాదు, మీరు సన్మానం చేద్దాం అనుకున్న రూపాయలు గోవులకి గ్రాసం నిమిత్తంగా తౌడుకో గడ్డుకో నాకు సహకరించండి అని చెప్పి మనం చెప్పడం జరుగుతుందండి. చాలా సంతోషం. ఒక గోశాల చూసాం కదా, ఇదే గ్రామంలో ఇంకో గోశాల ఉందన్నమాట. అంటే గోవుల్ని చూస్తున్నాం కదా, బయట కటింగ్ అని చెప్పేసి పాలు అవ్వబోతే వెళ్ళిపోతున్నాయి కదా, గోవుల్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆయన ఎంత కృషి చేస్తున్నారో చూసాం. అదేవిధంగా ఇక్కడ ఇంకో గోశాల ఉంది. మరి ఈ గోశాల ఎవరు కట్టించారు, ఈ గోవుల పరిరక్షణ ఎవరు చూస్తున్నారు ఏంటి ఒకసారి ఎదరికి వెళ్ళిన తర్వాత ఎవరో ఉన్నారు ఈ గోవులకు సంబంధించి, ఆయన అడిగి అయితే తెలుసుకుందాం. ఈయన గురువు గారండి, కామాక్షి కామధేను మందిరం అండి. అంటే ఈయన కూడా ఆవులు బయటకు వెళ్తున్నాయని కాపాడుతున్నారు. ఓకే, గురుగారి పేరేంటండి?
కామేశ్వర మహర్షి అండి. అంటే ఈయన మొత్తం ఇదంతా ఆయన గుడి అంతా ఆయన ఇదంతా యాగశాల మాట అండి. వ్యాధశాల అంటే యాగశాల యాగంలో చేయడానికి మాట. ఓకే. ఎక్కడ ఉంటారు? అమలాపురం ఉంటారు. కామాక్షపేటం అనాథాశ్రమం ఉంది కదండి, అనాథాశ్రమం ఉంటుందండి మళ్ళీ. ఓకే. అంటే యాగాలు ఎప్పుడెప్పుడు జరుగుతాయండి ఇక్కడ? ఇంకా కన్స్ట్రక్షన్ ఉందండి, అంటే ఇప్పుడే కడుతున్నారు అన్నమాట ఇది. ఇంకా ఎన్ని ఆవులు ఉన్నాయండి ఇప్పుడు గురువు గారి సంరక్షణలోనే? 40 ఉన్నాయండి. 40 ఆవులు మీరే చూసుకుంటారండి? ఓకే. అంటే ఇలా వాటర్ ఇలాగా పైన ఓపెన్ ఉంటుంది అన్నమాట అండి. ఇంకా క్లోజ్ చేసేస్తారండి, అంటే గ్లాస్ వస్తుంది. ఓహో, గ్లాస్ వస్తుంది. ఓకే. బాగుందండి ప్లేస్ కూడా, మొత్తం అంతా తోటల మధ్యలో. నన్ను 10 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారండి గోశాలి గురుగారు. ఇది పోస్ట్ అమలాపురంలో ఉండేదండి. తర్వాత ఇక్కడ ఒక ఎకరం చేనుకోండి. ఓకే. ఇక్కడ మనకు పెట్టించారు. ఓకే. ఆ పీఠం ఎదురుగుండానే స్థలం ఉండేదండి అక్కడ అమలాపురం. ఓకే. అనాథ పిల్లలను కూడా పెంచుతుంటారు. అనాథ పిల్లలు కూడా ఉన్నారన్నమాట. ఓకే. ఆశ్రమం ఉండండి అది. ఓకే. అక్కడ అమలాపురం పెద్ద ఆశ్రమం ఉందన్నమాట. వస్తూ ఉంటారండి ఆయన? వస్తారండి. ఇలా వచ్చాయి. మనకు ప్లేస్ ఉంది కాబట్టి ఒక చెట్టుకి అలా కట్టుకుంటామండి. ఓకే. కావాలి. ఓకే. అప్పుడు పడ్డది. ఇది దోళ్ళమాట. అటు కూడా ఉన్నాయన్నమాట ఆవులు? అటు ఉన్నాయండి. మీరు ఒక్కరే చూసుకుంటారండి అన్నింటినీ? ఓకే. సరే. పెద్ద అన్నమాట ఇది. ఒంగోలే మొత్తం ఇవన్నీ? కొన్ని జెర్సీ కూడా ఉన్నాయి. జెర్సీ. ఓకే. ఇదండి ఇందుకూరు గ్రామానికి సంబంధించిన పూర్తి వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్. ఓకే. అక్కడ ఆవులు ఇవి కూడా మీ అన్నమాట? ఏదైనా నిన్న పుట్టిన తోటిదా? ఓకే. అయ్యో.